నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మామూలుగా ఉండదు. కావాలి మీకు ఇప్పుడు వాళ్ళు ఇచ్చారుగా బ్లాక్ బస్టర్, ఇంకేం కావాలి. థ్యాంక్ యూ అండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సక్సెస్ మీట్లో ఫస్ట్ మేము చెప్పుకోవచ్చు పేరేంటంటే, నా ఫ్రెండ్ సర్కిల్లో చాలామంది నాకు తెలిసిన ఆత్మీయులందరూ ఫోన్ చేసి ఎంత మంచి కాన్సెప్ట్, ఇలాంటి కొత్త కాన్సెప్ట్ ఈ జోనర్లో సినిమా తీసి ఆడియన్స్ మెప్పించాలంటే ఎంత రాసుకున్నా, ఎంతమంది కాస్టింగ్ ఉన్నా, ఎలాంటి మనం కష్టపడినా దాన్ని తీసుకొని ఆడియన్స్ వరకు తీసుకురా సత్తా ఆ కాన్సెప్ట్ని ఒప్పుకొని రెడీ అయిన ప్రొడ్యూసర్ గారికి హ్యాట్సాప్ అని చాలామంది చెప్పారండి. రాజశేఖర్ వర్మ గారికి మా క్రూ అందరి తరపున మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి కొత్త కాన్సెప్ట్ మీ ద్వారా రావడం చాలా థ్యాంక్స్. అండ్ అలాగే మా డైరెక్టర్ గారు, అంతకుముందు కూడా చెప్పాను ప్రీ రిలీజ్ ఈవెంట్లో, ఆయన తొక్కి పెట్టి నార తీయడంలో నిష్ణాతులు. ఆయన చిన్న 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 మైన్యూట్గా చిన్న చిన్నవి ఏదైనా యాక్టింగ్లో లోపాలు ఉంటే కనుక ఈయన స్కూల్లో జాయిన్ అయితే మా ఆర్టిస్టులు అందరూ బ్రహ్మాండమైన ఆర్టిస్టులుగా మేము రెడీ అవుతాం. అండ్ అలాగే ఈ సినిమాలో ఆర్ట్ వర్క్ గురించి నాగేంద్ర గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ప్రతి షాట్లో ఇంపాక్ట్ కలిగే మెటీరియల్ మీరు ఇచ్చారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మాకు రాబిన్ గారు, మీ మ్యూజిక్కి ఫ్యాన్ అయిపోయానండి, మీ బీజిఎంకి ఫ్యాన్ అయిపోయాను. సూపర్ అసలు. అంటే ఇలాంటి మాలాంటి కమెడియన్స్కి అలాంటి ఎలివేషన్ షాట్లు, అలాంటి మ్యూజిక్ ఎప్పుడు ఊహించుకోలేదు. సినిమాలో కనిపిస్తే చాలనుకున్నాం, అలాంటి ఎలివేషన్ మ్యూజిక్ ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే తేజ గారు సూపర్ అండి. అసలు అంటే ఆ సినిమాలో మీరు చేసిన పర్ఫార్మెన్స్ మా ఇంట్లో పర్సనల్గా చెప్పారు, చాలా జెన్యున్ టాక్ చెప్తారు ఏ సినిమా గురించి అయినా. మీరు కొట్టేశారండి నిజంగా. హ్యాట్స్ ఆఫ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. దీని తర్వాత వచ్చే సినిమాలు కూడా ఇదే స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఫ్యూచర్ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ వెంకట్ గారు లొకేషన్లో ఉండి అందరినీ ఒకే దాటిపై నడిపిస్తూ చాలా చాలా కష్టపడ్డారు వర్షాల్లో, ఆ కోవిడ్ టైంలో. థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకట్ గారు. మహేష్ గారి గురించి చెప్పాలి, మా రంగస్థలం నుంచి పరిచయం. ఆయన చాలా మంచి మనసున్న వ్యక్తి, చిన్న పెద్ద తేడా లేకుండా బాగా పలకరిస్తారు.